మన ప్రియతమ కమాండెంట్ సార్ గారికి శ్రీ సయ్యద్ సమీర్ పాషా సార్ గారికి స్వాగతం సుస్వాగతం పలకడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన श्रीमान फोर्ट परेड पर 281 एसटीबीसी हाजिर है। श्रीमान फोर्ट परेड 1 से गुजरने की आज्ञा प्रदान करें। फोर्ट परेड तीन अधिकार में लेने चल साइलेंट फॉलो। స్పోర్ట్స్ కమాండర్ గారు ఒక కమాండ్ శుభ సమయాన మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పరేడ్కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చెస్ట్ నెంబర్ 31 ఫ్లాగ్ బ్యారియర్గా, చెస్ట్ నెంబర్ 58 రాజ్ కుమార్ బోట్ బ్యారియర్గా సారథ్యం వహిస్తున్నాడు. థర్డ్ కంటింజెంట్ చెస్ట్ నెంబర్ 62 అజయ్ ఫ్లాగ్ బ్యారియర్గా, ప్రశాంత్ 76 చెస్ట్ నెంబర్ బోట్ బ్యారియర్గా సారథ్యం వహిస్తున్నారు. फोर्थ कंटिजेंट विकास चेस्ट नंबर 116 फ्लैग बैरियर का महेश चेस्ट नंबर 100 बोर्ड बैरियर का सारिथ्యం వహిస్తున్నారు. చక్కటి కళాకారులతో ముందుకు కదులుతున్న ఫిఫ్త్ కంటిజెంట్ దేవేందర్ చెస్ట్ నెంబర్ 140 ఫ్లాగ్ बैरियर का శ్రీకాంత్ చెస్ట్ నెంబర్ 140 బోర్డ్ बैरियर का సారథ్యం వహిస్తున్నారు. కంటిజెంట్ सिक्स्थ कंटिजेंट फ्लैग बैरियर గా సారథ్యం వహిస్తున్నారు. చక్కటి ప్రదర్శనతో సెవెంత్ కంటిజెంట్ సాయి తేజ ఫ్లాగ్ बैरियर గా చెస్ట్ నెంబర్ 181 పవన్ కళ్యాణ్ బోర్డ్ बैरियर గా చెస్ట్ నెంబర్ 186 సారథ్యం వహిస్తున్నారు. ఎయిత్ కంటింజెంట్ నాసిక్ చెస్ట్ నెంబర్ 208 ఫ్లాగ్ बैरियर గా రాజు నాయక్ 212 చెస్ట్ నెంబర్ బోర్డ్ बैरियर గా సారథ్యం వహిస్తున్నారు. నైన్త్ కంటింజెంట్ సందీప్ చెస్ట్ నెంబర్ 262 ఫ్లాగ్ बैरियर గా ప్రవీణ్ కుమార్ 249 బోర్డ్ बैरियर గా సారథ్యం వహిస్తున్నారు. 10th కంటింజెంట్ సాయి కిరణ్ చెస్ట్ నెంబర్ 289 బోర్డ్ बैरियर గా పవన్ కుమార్ చెస్ట్ నెంబర్ 272 ఫ్లాగ్ बैरियर గా సారథ్యం వహిస్తున్నారు. ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ముఖ్య మన ప్రియతమ విఐపి సాబ్ గారు ఫ్లాగ్ ను ఎగురవేస్తారు.
క్రీడాజ్యోతిని అప్పగించారు. అలాగే కమాండ్ సార్ చేతుల మీద క్రీడాజ్యోతిని ఇంటర్పోర్ట్ని అప్పగించారు. అలాగే ఇంటర్పోర్ట్ కావున క్రీడాజ్యోతిని ఆహ్వానిస్తూ అట్టహాసంగా సాగుతున్న ప్రారంభ వేడుకలకు ఇప్పుడు కమాండెంట్ సాబ్ గారు క్రీడాజ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు వేస్తారు. అది 2024 batch for the year 2024 as open. 2024 అట్టహాసంగా ప్రారంభిస్తారు. మన కరతాధనులతో ఆహ్వానించి క్రీడా ఈరోజు మనం ఎంతో ప్రతిష్టాత్మకమైన క్రీడా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రాణప్రదమైన పోలీసు వృత్తిలో ఉన్న మనందరికీ క్రీడలు ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో చెప్పడానికి ఈ సందర్భం ఎంతో సరైనది. మనం పోలీసులుగా ప్రతిరోజు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నాం. క్రీడలు మనలో సాహసం, ధైర్యం మరియు క్రమశిక్షణ పెంపొందిస్తాయి. ఈ కేవలం శరీరాన్ని బలంగా చేస్తాయి కాకుండా మన మానశక్తిని కూడా పెంచుతాయి. మన అందరం ఒక బృందం, ఒక లక్ష్యాన్ని సాధించడానికి పనిచేస్తున్నాం. క్రీడల్లో కూడా ప్రతి ఆటగాడు తన బృందానికి తోడ్పడటం, ఒకరికొకరికి మద్దతు ఇవ్వటం నేర్చుకుంటాడు. పోలీసు సేవలు అనేవి కేవలం భద్రత కోసం కాదు, మన సమాజం పట్ల చేసిన గొప్ప కర్తవ్యం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాగే క్రీడలు కూడా మనలో క్రమశిక్షణ, సమగ్రత మరియు శారీరక ఆరోగ్యం